వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులపై రచ్చ నడుస్తోంది. సీఎం రేవంత్ 2 రోజుల పర్యటనలో భాగంగా అటు పెండింగ్ ప్రాజెక్టు పనులనైతే స్పీడప్ చేయాలని అధికారులకు ఆదేశించారు. అయితే సగం పాలన ముగిసిన తర్వాత ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టులు గుర్తుకు వచ్చాయా అంటూ ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. 90% పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా కనీసం కంప్లీట్ చేయలేకపోయారని మండిపడుతున్నారు. ఇక పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రచ్చ అయితే నడుస్తోంది. ఇదే అంశం గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జితేందర్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండ్ అదేవిధంగా తొట్ల స్వామి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక కప్పర ప్రసాద్ గారు బీజేపీ నుంచి, అండ్ అదేవిధంగా కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. జితేందర్ గారు, సో ఒకటి చెప్పండి, పాలమూరు ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల టూర్ లో కూడా పనులు స్పీడప్ చేయాలి, తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మరోపక్క బీఆర్ఎస్ నుంచి అయితే ఆల్రెడీ అటు కౌంటర్ స్టార్ట్ అయిపోయాయి. సగం పాలన పూర్తయిన తర్వాత ఇప్పుడు మీకు ప్రాజెక్టులు గుర్తొచ్చాయా అంటూ కమెంట్స్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి, సీఎం ప్రాజెక్టులు పూర్తి చేయమని అంటున్నారు, కానీ ముంపు ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఇంకా వినతి పత్రాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వారికి, మీకు అందరికీ నమస్కారాలు. గడిచినటువంటి 10 సంవత్సరాలలో మనం రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయాలలో మనం ఈ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. 1200 మంది బిడ్డల బలిదానం వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేసుకోవాల్సిన అవసరం ఉండే. మరి దీంట్లో 2.5 సంవత్సరాలు అంటున్నారు. మరి ఇది ఈ కాంగ్రెస్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అఖండ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు అనేది కట్టిందంతా కాంగ్రెస్ పార్టీ కదండి. ఇది ముఖ్యంగా అందరు గమనించాల్సింది. శ్రీశైలం కట్టింది, మరి అదే విధంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ కట్టింది, మిగతా ప్రాజెక్టులు కృష్ణ మీద కూడా ఏవైతే కట్టగలిగినామో అవి కూడా కట్టగలిగింది కాంగ్రెస్ పార్టీ కట్టగలిగింది. వీళ్ళు చేసింది ఏమి ఉందండి 10 సంవత్సరాలలో? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది. పాలమూరు రంగారెడ్డిలో అనేక కాన్స్టిట్యున్సీలు, అనేక జిల్లాలు. మరి అది జూరాల దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి ఎస్ఎల్బిసి రూపకంగా మరి అది ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలంలో చేసినటువంటి పొరపాటు, తల దగ్గర నుంచి తీసుకోవాల్సిన నీళ్లని కాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం విడ్డూరంగా ఉన్నది. మరి దీంట్లో వీళ్లకు మరి కకృత్యో ఏందో గాని మరి ఇది శ్రీశైలంలో అనేకమైనటువంటి డిస్ప్యూట్లు. కృష్ణా రివర్ ని మనకు ఉన్నటువంటి 10 సంవత్సరాలు మంచి అవకాశం వచ్చినుండే. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఈ సస్యశ్యామలంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 విషయాలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి అవకాశాన్ని 10 సంవత్సరాలలో కోల్పోయిందండి ఈ రోజు. కాబట్టి ఇప్పుడు కృష్ణా రివర్ ఉంది. కృష్ణా రివర్ లో ఎక్కడ మనకు నీళ్లు వస్తున్నాయి చెప్పండి? ఒక లెఫ్ట్ కినాల్లో ఆ రోజు నాగార్జున సాగర్ నుంచి ఇచ్చినటువంటి లెఫ్ట్ కినాల్లో 110 టీఎంసీల నీళ్లలో 30 టీఎంసీలు మళ్ళీ ఉన్నటువంటి 28 టీఎంసీలు కృష్ణా డిస్టిక్ తీసుకుపోతుండ్రు. ఈస్ట్ గోదావరికి 2 టీఎంసీలు తీసుకుపోతుండ్రు. అందులో నుంచి 110 టీఎంసీలో వచ్చినటువంటి లెఫ్ట్ కెనాల్ ద్వారా, నాగార్జున సాగర్ ద్వారా వచ్చిన నీళ్లు తప్ప మనకు వచ్చినటువంటి నీళ్లు కృష్ణా రివర్ పైనటువంటి ఎక్కడ నీళ్లు లేవు. ఆ రోజు ఇచ్చినటువంటి నీళ్లు ఆ 110 టీఎంసీలో 30 టీఎంసీలు మళ్ళా అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి మరి కృష్ణాకు అక్కడ ఉన్నటువంటి ఈస్ట్ గోదావరికి తీసుకుపోతుండ్రు. మరి అదే విధంగా మనకి 10 సంవత్సరాలలో కృష్ణా రివర్ పై పనిచేయాల్సినటువంటి అవకాశం కేసీఆర్ గారికి ఉండే. కానీ కృష్ణా రివర్ లో మరి జూరాలలో చేసుకోవాల్సిన అవసరం ఉండే. జూరాలలో తీసుకొచ్చి తల నుంచి కాళ్ళల్లో తీసుకొచ్చి మళ్ళీ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న శ్రీశైలం దగ్గర చేసిండు. శ్రీశైలం ఏం చేసిండండి? శ్రీశైలంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టినప్పుడు పోతిరెడ్డి ఉన్నప్పుడు కెనాల్ ని ఆ రోజు రామారావు గారు ఉన్నప్పుడు 4 గేట్లు ఉంటే ఈ రోజు దాదాపుగా మరి అక్కడి నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు తీసుకెళ్తుండో చూడండి. అక్కడ నుంచి దాదాపుగా 600 టీఎంసీలు తీసుకెళ్తున్నారు. హైయెస్ట్ గా మనకు 2 పరివాహక ప్రాంతాలలో హైయెస్ట్ గా కృష్ణా అండ్ గోదావరి పరివాహక ప్రాంతం హైయెస్ట్ గా ఉన్నటువంటి పరివాహక ప్రాంతం తెలంగాణది. అంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నా, అంత ఎక్కువ నీటి సాంద్రత ఉన్నా కూడా తీసుకురాకుండా 10 సంవత్సరాల విఫలమైపోయి ఏం చేయలేని పరిస్థితులలో మరి ఎస్ఎల్బిసి దొరికితే అందులో ఏమైనా డబ్బులు దొరుకుతాయని రూపకంగా చేసిందా? మొత్తం మీద జూరాలలో కట్టాల్సినటువంటి ప్రాజెక్టు తీసుకెళ్లి మరి ఎస్ఎల్బిసి రూపకంగా శ్రీశైలంలో తీసుకొచ్చి ఆ లెఫ్ట్ కెనాల్ ఇవ్వడం, మరి పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది ఎండిపోయి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న సంఘటన అందరు చూసిరే.
మరి అదేవిధంగా కాళేశ్వరం విషయం ఏం జరిగింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. నీళ్ల విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు 10 సంవత్సరాల. కాళేశ్వరం ఒక ఏటీఎం రూపకంగా మారిపోయింది అన్నట్టుగా స్వయాన వాళ్ళ మిత్రుడు ప్రధానమంత్రి అయినటువంటి మన మోడీ గారే అన్నారు ఇది. కాబట్టి దాన్ని జలయజ్ఞం కాదు ధనయజ్ఞం కిందికి తీసుకొచ్చి మొత్తం దోపిడీ వ్యవస్థలు చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు. దాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం అనేది, మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా 29 లక్షల బోర్ల మీదనే ఆధారపడి ఈ రోజు రాష్ట్రంలో మనం వ్యవసాయం. కాబట్టి ఇక్కడ చేసిన 10 సంవత్సరాలు వచ్చిన అవకాశాన్ని నిర్వీర్యం చేసి మొత్తం అవినీతి పాలు చేసి ఇటు నీళ్ల విషయంలో కానీ నిధుల విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది ప్రభుత్వం. ఓకే, మళ్ళీ వస్తాను. అండ్ మిగతా వారు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ స్వామి గారు, సో విన్నారు జితేందర్ గారి పాయింట్స్, మీరు స్పష్టంగా వినడం జరిగింది. సో ఒకటి ఏంటి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీ హయాంలోనే స్టార్ట్ అయింది, కానీ అటు 90% పనులు పూర్తయ్యాయి, సగం పాలన వచ్చాక ఇప్పుడు గుర్తొచ్చిందని మాట్లాడడం కన్నా అసలు మీ పాలనలో ఎందుకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు? మా పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును జూరాల నుంచి వెళ్ళి అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉంది. 9.66 టీఎంసీ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇక్కడ శ్రీశైలం చేస్తే 215 టీఎంసీల దాకా ఇక్కడ ఫ్లడ్ తో కలిసి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ తీసుకోగలిగితే నీళ్లు ఎక్కువ తీసుకోగలుగుతాం, రోజుకు 2 టీఎంసీలు తీయగలుగుతాం అని చెప్పేసి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. వారు ఆ రోజు చేసినటువంటి ఈ 1956 నుంచి వెళ్ళి ఈ 2014 దాకా వీళ్ళు చేయగలిగింది, వీరు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వగలిగింది. దాదాపుగా ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5,12,736 ఎకరాలకు అంటే 48.71 లాక్స్ ఎకరాలకు మేము నీళ్లు ఇవ్వగలిగినాం. అంటే ప్రాజెక్టును అంతా కూడా మేము రూపకల్పన చేసి అన్ని ప్రాజెక్టు 95% కంప్లీట్ చేసి రిజర్వాయర్లన్నీ మేము ఏర్పాటు చేసి ఈ యొక్క కాలువలన్నీ మేము మోటార్లు కూడా బిగించేసి ఇవన్నీ తవ్వడం జరిగింది. ఓన్లీ కొన్ని పనులు మాత్రమే అక్కడ పెండింగ్ ఉండడం జరిగింది. ఏదైతే ఆ నార్లాపూర్ రిజర్వాయర్ పైన కంప్లీట్ అయింది ప్రాజెక్టు, ఆ యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో నెంబర్ 3 ప్యాకేజ్ కింద కూడా కంప్లీట్ అయింది. మధ్యన అక్కడ బండ రావడం జరిగింది, 1,83,000 క్యూబిక్ మీటర్ల బండ రావడం జరిగింది. దాంట్లో మేము ఆల్రెడీ 1,50,000 బీఆర్ఎస్ ప్రభుత్వం తీసాం. కేవలం 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ పెండింగ్ లో ఉండే, దాన్ని తీయాల్సి ఉండే, కానీ 2.5 సంవత్సరాలు అయినా కూడా కనీసం అక్కడ పట్టించుకోలే. ఇవాళ చూస్తే ఈ ఉమ్మడి రాష్ట్రంలో మనకు వారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది కావచ్చు, అంతకుముందుకు 56 ముందు ఉన్నటువంటిది కావచ్చు, ఈ 2 కలిస్తే కూడా 42 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వగలిగినటువంటి ప్రాజెక్టు ఆ జిల్లా ఆ ప్రాంతంలో ఉంటుండే. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మేము వచ్చిన ఈ 9.5 సంవత్సరాలనే కొత్తగా మేము అందుబాటులోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ 48.71 లక్షల ఎకరాలకు మేము అంటే దాదాపుగా 5,12,736 ఎకరాలను కొత్తగా మేము ఆయకట్లకు తీసుకురావడం జరిగింది. ఇలా పంట చూస్తే కూడా వరి పంట, ఇలా వరి ధాన్యం ఇలా ఉత్పత్తి చూసుకుంటే 44 లక్షల టన్నుల ఉన్నటువంటి ఈ వరి పంటను ఇలా 1.5 crore లక్షల టన్నుల దాకా మేము తీసుకురాబడినాం, కోట్ల టన్నుల దాకా మేము ఇలా ప్రొడక్షన్ చేస్తా ఉన్నాం, అంటే తెలంగాణకు అందించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీరు కట్టిన ప్రాజెక్ట్ ఏదన్నా ఒక ప్రాజెక్టు వీరు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల తర్వాత కనీసం పెండింగ్ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. ఇంకా పాలమూరును నేను అభివృద్ధి చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పేసి ఈ రోజు ఆయన సొంతంగా ప్యాకేజ్ కోసం తన సొంత బామ్మార్ది కోసం ఒక ప్రాజెక్టును రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఇలా కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్, నారాయణపేట కొలంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని 4,500 కోట్ల బడ్జెట్ పెట్టి ఆయన కేవలం 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ అదే పైసలు ఇక్కడ ఖర్చు పెట్టిండి బండ ఒక నెలలు గట్టిగా తీస్తే 1 నెల 2 నెలలు అయిపోతుంది. ఆ బండ తీసి ఉంటే దాదాపుగా ఏదైతే మక్తలు కావచ్చు, అది నారాయణపేట కావచ్చు, కొడంగల్కు 1,50,000 ఎకరాలకు, మక్తల్కు నారాయణపేట 1,00,000 ఎకరాలకు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుండేది. కానీ అలా మక్తల్కు 25,000, నారాయణపేటకు 25,000, కొడంగల్కి 50,000 ఎకరాల కోసం ఈ ప్రాజెక్టును 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. అంటే ఇలా ఈ ముఖ్యమంత్రికి పాలమూరు మీద శ్రద్ధ లేదా, కావాల్సి ఆయన నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నది మనకు కనపడుతుంది. ఎందుకంటే పండిన పంట కొద్దిగా కొంటలేరు, ఇంకా మళ్ళీ ఈ నీళ్ళు ఇస్తే ఈ పంట పండిస్తే ఎక్కడ మళ్ళీ ఎందుకు కొనాల్సి వస్తుంది, నా మీద ఒత్తిడి పెరుగుతా అని చెప్పి చేయలేదా? అదే ఇట్లా కుట్ర కనపడతా ఉందంటే వీరు కావాల్సే చేయలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర రీఆర్గనైజేషన్ ఏదైతే యాక్ట్ లో పెట్టేటప్పుడే
మన ప్రాజెక్టులు ఈ పాలమూరు ఏదైతే ఇది అప్పటికే ఉండే జూరాల దగ్గర డిజైన్ చేసి ఉండే, కానీ ఇది అన్న 11th షెడ్యూల్లో పెట్టాల్సి ఉండే కానీ పెట్టలేదు. ఓన్లీ నెట్టెంపాడు కల్వకుర్తి మాత్రమే పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులు వాంటెడ్లు పెట్టలే, అక్కడ మాత్రం ఆంధ్ర ప్రాజెక్టులు అన్ని పెట్టి తెలంగాణ ప్రాజెక్టులు కావాల్సి పెట్టక ఓన్లీ 2 మాత్రమే పెట్టడం జరిగింది. పెట్టడం వల్ల నీటి కేటాయింపు లేక కేటీ2 దగ్గర పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు ఈ యొక్క మనం ప్రాజెక్టులు ఇలా కంప్లీట్ చేసుకోనికి వివిధ అనుమతులు పొందడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రోజే 11th షెడ్యూల్లో పెట్టి ఉంటే ఈ ప్రాజెక్టులు మనకి ఇంత లేటుగా అయ్యేది కాదు. మీరు అన్నట్టుగా 23 దాకా వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాల కేసులు వేసి ఈ రకంగా కడితే కేసీఆర్కి ఏ రకంగా పేరు వస్తుందని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ పేరు మీద, తర్వాత భూసేకరణ పేరు మీద రకరకాల కేసులు వేసి 2019 దాకా దీన్ని కాలయాపన చేస్తట్టుగా వివిధ రకాల కేసులు వేసి ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవడానికి కాంగ్రెస్ చేసినటువంటి కేసులే, వారు ఏపించినటువంటి కేసుల వల్లనే డిలే అయింది తప్ప లేకపోతే మేమే కంప్లీట్ చేసే వాళ్ళము. మీరు వచ్చిన తర్వాత ఈ కొంత మాత్రం కంప్లీట్ చేయాల్సిన కూడా చేయకుండా ఈ రోజు మేము మొన్న మా మంత్రులంతా, మా ఎమ్మెల్యేలంతా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులందరూ కూడా అక్కడ సందర్శించేసి మేము పాదయాత్ర చేస్తాం. కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం అన్ని ప్రాజెక్టులు పాదయాత్ర చేస్తామంటే ఈ ఒత్తిడికి వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటున్నారు కదా. ఇప్పుడు ఆ కేసులు ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చి క్లియర్ చేసిన తర్వాత ఇంత 95% కంప్లీట్ చేసి ఓన్లీ 5% మాత్రమే మిలిగి ఉంది. మేము అన్ని కేసులన్నీ క్లియర్ చేసుకుని సుప్రీం కోర్టు దాకా సుప్రీం కోర్టు దాకా ట్రిబ్యునల్ కేసులు అన్ని కూడా క్లియర్ చేసి అక్కడ దాకా పోవడం జరిగింది. అవన్నీ మేము క్లియర్ చేసినాం. మేము మొన్న ఈ ప్రాజెక్టుల అందరికీ కూడా పాదయాత్ర చేస్తామని చెప్పేసి మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కలిసి అక్కడ మేము పోయి ప్రెస్ మీట్ పెట్టి మేము త్వరలో పాదయాత్ర చేయబోతున్నాం అని చెప్తే ఆ ఒత్తిడికి తలగ్గినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు హడావుడిగా వీళ్ళు పోతా ఉన్నారు, నేను ముందు పోయి సమీక్ష చేయాలని చెప్పేసి సమీక్ష ₹1 కూడా కేటాయించకుండా, ₹1 కూడా పనులు చేపట్టకుండా, ఒక తట్టెడు మట్టి తీయకుండా ఈ రోజు ఇందాక తీసుకొస్తా ఉన్నాడు. ఓకే అండి, ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. ప్రసాద్ గారు, ఏంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి? పాలమూరు రంగారెడ్డి విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇలా పెద్దగా ఇక్కడ ఒకటి ఏంటంటే, అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూలపడడానికి, పాలమూరు పూర్తిగా ఎగిపోవడానికి, పాలమూరు కృష్ణా జిల్లాకు వివాదాస్పదం కావడానికి ప్రధానమైనటువంటి కారణం కేసీఆర్ గారి చర్యలు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మార్చుకుంటా, నేను దేశవ్యాప్త నాయకుడిని అయితా, అందులో నాకు ఆంధ్ర అవసరం ఉన్నది అనేటువంటి ఒక భావన మొదట్లోనే ఆయన కావడంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన బేసిన్లు లేవు, బేసిగాలు లేవు, ఏ బేసిన్ నీళ్లు ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పి ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి కేసీఆర్ గారు ఇచ్చింది. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన తర్వాత కృష్ణా జలాల మీద పూర్తి హక్కులు ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. గోదావరి జలాలను మనం వాడుకుంటాం, కృష్ణా జలాలను మీరు వాడుకోండి అని చెప్పి నదుల పంపకాల్ని ఆయన చేసింది. అది చట్టపరమైనటువంటి అంశం కాదు. తర్వాత రెండో అంశం ఏంటంటే, రాయలసీమను రతనాల సీమ చేస్తా, రాయలసీమను సత్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రకటన చేసింది కేసీఆర్, మన ఆంధ్ర ప్రాంత నాయకుడు కాదు, మన స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చి రాయలసీమను సత్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రకటించినటువంటి కేసీఆర్ గారు పోతిరెడ్డిపాడు దగ్గర వైఎస్ జగన్ పెద్ద పెద్ద పొక్కలు పెట్టి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి చిన్న పొక్కలు పెద్దగా చేసి పెద్ద పొక్కలు పెట్టి మొత్తం పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తీసుకుపోతా ఉంటే కూడా నోరు మెదపలేదు కేసీఆర్ గారు. అంటే ఆయన ఏంటంటే, నీళ్లు పోయినా సరే, ఈ కృష్ణా నీళ్లు మొత్తము ఆంధ్రప్రదేశ్ పోయినా సరే, నేను మాత్రం జగన్ తోని సఖ్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ తో సఖ్యంగా ఉండాలని చెప్పి మన ప్రగతి భవన్ కు పిలిచి, అప్పుడు ఇద్దరిని అలైబలై చేసుకొని జగన్ తోని ఒక సామరస్య అంటే స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి ఎందుకంటే కేసీఆర్ అట్లా అంటే, పాలమూరు ప్రాజెక్టుల పైన శీతకన్నేసి పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఆయన కన్నంతా కాళేశ్వరం మీదనే వేసిండు. రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఖజానాను మొత్తం కాళేశ్వరం పైన పెట్టి కాళేశ్వరాన్ని కట్టి కాళేశ్వరం తద్వారా వచ్చేటువంటి కమిషన్లా లేకపోతే ఇతరత్ర లాభాలా ఏంటి చూసుకున్నాడో ఆయనకే తెలుసు, ఆ పార్టీకే తెలుసు. మొత్తం కాళేశ్వరం మీద పెట్టడం వల్ల పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా వెనకబడిపోయినాయి. 10 సంవత్సరాలు తక్కని మట్టెత్తకుండా పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోకుండా, కనీసం వాటి వల్ల జరిగేటువంటి నష్టం ఏ రకంగా జరుగుతున్నాయి చూడకుండా, కృష్ణా జలాలు ఆంధ్ర వాళ్ళు తరలించకపోతా ఉంటే వాటి మీద నోరు మెదపకుండా ఆంధ్రాకు పోయి రోజా గారింట్లో రొయ్యల బిర్యానీ తిని
తెలంగాణ ఆంధ్ర వేరు లేదు, భేషజాలు లేవు, బేసిన్లు లేవు, అంతా ఒకటే అని చెప్పి సస్యశ్యామలం చేస్తారు రాయలసీమని అని చెప్పినటువంటి కేసీఆర్ గారు నిజంగానే తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. జల దోపిడీ చేసిండ్రు, జలాల్ని ఆంధ్రాకు దారదత్తం చేసిండ్రు. ఇది స్పష్టంగా ఇప్పుడున్నటువంటి వాస్తవం. అట్లనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందాలలో సమావేశాలలో కూడా 299 టీఎంసీలకే సంతకాలు పెట్టి వచ్చి మన నీళ్ల పైన మన హక్కును కోల్పోయే విధంగా చేసినటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఎందుకు చేసిండ్రు ఇట్లా అంటే ఆయనకే అర్థం కావాలి. ఎందుకంటే అపర మేధావి ఆయన, ఎవరు చెప్పినా అయినాడు, మొత్తం నాకే తెలుసు అనుకునేటువంటి ఒక స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అప్పుడు ఆ రకంగా చేసిండ్రు, రాజకీయ కారణాల వల్ల చేసిండ్రు. దాని తర్వాత ఏమైంది, ఆంధ్రాలో పార్టీ పెట్టిండ్రు, తోట చంద్రశేఖర్ గారిని అక్కడ అధ్యక్షుడిగా ప్రకటించిండు. అంటే దీనికి లోపలనే ఆంధ్రతో ఒక సఖ్యత కొనసాగించాలి, తాను ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి కళ తెలంగాణ ఏర్పాటు ద్వారా తీరలేదు కాబట్టి తిరిగి మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా తాను శాసించాలి, ఆంధ్రప్రదేశ్ ను తన చెప్పు చేతుల్లో ఉందని చెప్పి చెప్పుకోవాలనేటువంటి ఒక దాన్ని ఏమంటారంటే రాజకీయపరమైనటువంటి కారణం చేత తెలంగాణ గొంతెండ పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు పాలమూరు ప్రజల యొక్క హక్కుల్ని, పాలమూరు ప్రజలకు కృష్ణానది పైనటువంటి హక్కులన్నింటినీ కూడా ఆంధ్రాకు దారదత్తం చేయడం జరిగింది. దాని తర్వాత ప్రజలు వాస్తవాలు గ్రహించిండ్రు. 10 ఏళ్లు పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాక మరి కాంగ్రెస్ పార్టీ అన్న ఈ జల వివాదాల పైన లేకపోతే మొత్తం రాష్ట్రంలో ప్రాజెక్టుల పైన ప్రత్యేక ప్రణాళికలు ఏమన్నా రూపొందించిందా అంటే ఇందులో కూడా పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఎందుకు వైఫల్యం చెందింది? కాంగ్రెస్ పార్టీ కుదురుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుదురుకోవాలి, ఆయన కొంత గాలి పీల్చుకునేటువంటి అవకాశం కావాలని చెప్పి ఆయన ఈ ప్రాజెక్టుల నీట్ల విషయంలో కొంత పక్కన పెట్టి మిగతా అంశాల మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మరో సంవత్సరం తర్వాత ఎన్నికల సంవత్సరం ప్రారంభం అయిపోతుంది. అప్పుడు పాలమూరు ప్రజలు అడుగుతారు కదా, అయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు పాలమూరు బిడ్డపోయింది, మరి పాలమూరులో ఒక తట్టెడు మత్తెత్తలేదు, నువ్వు ఒక పని చేయలేదు అని చెప్పి పాలమూరు ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం 2.5 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచి మెల్లగా ఆయన పాలమూరు పాట పట్టిండు. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి పాలమూరు పాట పట్టిండు. రెండో అంశం ఏంటంటే అక్కడ ఇంకొక కొత్త వివాదానికి కూడా ఆయన తెరలేపిండు. అదే తుమ్మిడిహెట్టి కడతావు, నిజమే, ఓకే తుమ్మిడిహెట్టి కడతావు, బాగుంది. కానీ నువ్వు ఇప్పుడు కట్టే కాళేశ్వరాన్ని ఏం చేస్తావు? కాళేశ్వరం మీద పెట్టిన 1,50,000 కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి? ఇది కేసీఆర్ ఖజానా నుంచి ఇచ్చింది కాదు, రేవంత్ రెడ్డి ఖజానా నుంచి ఇచ్చారు కదా. తెలంగాణ ప్రజలు కష్టపడి చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి ఖజానాను మీరిద్దరు కలిసి ఖతం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? తుమ్మిడేటి కడతావు, నిజం తుమ్మిడేటి కట్టాలా, గతంలో కట్టాల్సిందే, కేసీఆర్ ఖరాబ్ చేసి దాన్ని కాళేశ్వరం పెట్టి ఏదో చేసిండు. మరి ఇప్పుడు నువ్వు కాళేశ్వరాన్ని ఏం చేస్తావు? తుమ్మిడేటి ఎంత ఖర్చు పెడతావు? తుమ్మిడేటి మీద ఉండే డిపిఆర్ ఇవన్నీ ఏవి లేకుండా జల వివాదాన్ని మరొకసారి తెచ్చి ఆదిలాబాద్ పోయి మహారాష్ట్ర మీద దాడి చేస్తే మహారాష్ట్ర తట్టుకుంటుందా? ఇట్లాంటి ఒక ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టించేటువంటి మాటల్ని ఈయన మాట్లాడుతున్నాడు. సంధికి పోయేవారు, అడగడానికి పోయేవారు, మన ఒప్పందాలు కూర్చుకొని పోయేవారు, నిన్ను ఒప్పుకోకపోతే నిన్ను తంతాని మీద దాడి చేస్తా అని చెప్పేటువంటి మాటలు మాట్లాడి పోరు కదండి. మహారాష్ట్రతో మనకు సంబంధం ఉంటే మనం మహారాష్ట్రకు అప్పీల్ చేయాలా? అయ్యా మాకు ఇక్కడ మా తెలంగాణ గొంతెండుతోంది, తాగడానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది అవుతుంది, మా పొలాలకు నీళ్లు లేవు, మీరు సహకరిస్తే మేము అక్కడ తుమ్మిడేటి కట్టుకుంటాం, మా ఎత్తు పెంచుకుంటాం, కొంత మీదో 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు మునిగితే దానికి కంపెనీషన్ మేము ఇస్తామని చెప్పి అడిగే పద్ధతి ఉంటది కదా. ఆదిలాబాద్ పోయి మహారాష్ట్ర మీద దాడి చేస్తుందా? ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలు. అంటే అటు కేసీఆర్ గాని ఇటు రేవంత్ రెడ్డి గారు గాని జల వివాదాన్ని సృష్టించడం ద్వారా మరొక్కసారి తెలంగాణలో ప్రాంతీయ తత్వాన్ని, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని మేము స్వాగతిస్తా ఉన్నాం. మీరు పాలమూరు పాట పట్టినరు, పాలమూరు ప్రాజెక్టులలో పనులు పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి చేయండి, ఎండిపోతున్నటువంటి పాలమూరుకు నీళ్లు అందించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ. ఓకే అండి శ్రీనివాస్ గారు, సో చాలా ఇప్పుడు అన్ని పార్టీల వర్షన్స్ విన్నారు. సో బీజేపీ అయితే క్లియర్ గా ఈ ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర పాత్ర పెద్దగా ఉండదని చెప్పేసి అంటుంది. బీఆర్ఎస్ వచ్చేసి 95% మేము కంప్లీట్ చేసాము, 5% పెండింగ్ ఉంది, అది సగం పాలన వచ్చిన తర్వాత గుర్తొచ్చిందని అంటున్నారు. మళ్ళీ అటు జితేందర్ గారు చెప్పిన వర్షన్ విన్నా కూడా ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఫస్ట్ భూసేకరణ ఫుల్ఫిల్ అవ్వాలి, ఆ తర్వాత ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. చాలా అంశాలు ఉన్నాయి, ఎన్నో చిక్కుముళ్ళు కూడా కనిపిస్తున్నాయి. సో ఏంటి అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు
కృష్ణానది మీద దాదాపు 7 పెండింగ్ ప్రాజెక్టులే అనుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నది, సందర్శిస్తున్నది కూడా ఇవన్నీ పెండింగ్ ప్రాజెక్టులే. ఈ పెండింగ్ ప్రాజెక్టుల చరిత్ర ఒక్కొక్క దాన్ని తీస్తే 40 ఏళ్ల నుంచి 12 ఏళ్ల క్రితం వరకు అన్ని పెండింగే. 40 ఏళ్ల క్రితం ప్రారంభించింది కూడా ఇప్పటికీ కంప్లీట్ కాని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొన్ని స్టార్ట్ అయినాయి, తర్వాత టీడీపీ ప్రభుత్వంలో, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టు, ఇట్లా రకరకాల ప్రాజెక్టులు. కానీ ఏది ఇన్కంప్లీట్ లే ఉంది, కానీ ఒక్కటి కూడా కంప్లీట్ అయితే కృష్ణా మీద ఇంతవరకు అయితే మనకు కనపడలేదు. పార్షియల్ గా, పాక్షికంగా పనులు జరిగినాయి తప్ప ఏది ఫుల్ఫిల్ గా జరిగింది అయితే లేదు. ఇక్కడ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే కృష్ణా మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, కృష్ణా మీద ప్రపోజ్ చేస్తున్న ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రియారిటీలో ఫస్ట్ 5 years లోనే కంప్లీట్ చేయాల్సి ఉండే కేసీఆర్ ప్రభుత్వం. కానీ కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోకుండా గోదావరి నది పైన కాళేశ్వరం టేకప్ చేయడంతో ఇవి బాగా నిర్లక్ష్యానికి గురైనాయి. వాస్తవం కొంత పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి, పాక్షికంగా జరిగినాయి, కానీ కంప్లీట్ అయింది ఏది లేదు. కొత్తగా టేకప్ చేసింది పాలమూరు ప్రాజెక్టు మనకు తెలుసు, అది కూడా పార్షియల్ గానే ఉన్న పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, 95% పాలమూరు ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసినామని అంటుండ్రు. ప్రభుత్వం ఏమంటుంది, 50% కూడా కంప్లీట్ కాలేదని ప్రభుత్వం చెప్తుంది. ఎవరిది నిజం? రాజకీయం తప్ప వాస్తవంగా ప్రాజెక్టుల పరిస్థితి ఏందనేది కృష్ణా మీద ఎవరికి అర్థం కాని పరిస్థితే ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు పోయినరు, అక్కడ గ్రౌండ్ లో వాళ్ళు సందర్శిస్తున్నారు, ఇంకోటి వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ ఇన్విటబుల్, ఆహ్వానించాల్సిందే. కానీ ఖజానాల పైసలు లేవు, పనులు మాత్రం చాలా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతున్న విషయం. పాలమూరు ఇప్పుడు కంప్లీట్ కావాలంటే దాదాపుగా 40,000 కోట్లు అవసరం ఉందని మొన్నటికి మొన్న 4 రోజుల క్రితం ప్రభుత్వం రివ్యూలో తేలిన విషయం. మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎంత జరిగిందంటే 35,000 కోట్ల వరకు ఇప్పటికే వాళ్ళు ఖర్చు పెట్టిపోయింది గత ప్రభుత్వం. కానీ అది ఇన్కంప్లీటే. ఇప్పుడు వీళ్ళు 40,000 కోట్లు అంటే ఇంకో కాళేశ్వరంగా తయారవుతున్నది. దాదాపు 1,00,000 కోట్లకు పోయే పరిస్థితి ఉన్నది పాలమూరు ప్రాజెక్ట్. ఇది అంటే ఎంత కాలం డిలే చేస్తుంటే అంత వ్యయం పెరగడం, తెలంగాణకు నష్టం జరగడం అనేది గత 2-3 ప్రభుత్వాల నుంచి జరుగుతూ వస్తున్నటువంటి విషయమే. అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ప్రారంభమైన ప్రాజెక్టులు ఉన్నాయి, టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైనవి ఉన్నాయి, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకటి ప్రారంభమైంది. అన్ని పెండింగే. ఎందుకంటే గోదావరి మీద పోవాల్సిన అవసరం ఏముండే కేసీఆర్ ప్రభుత్వానికి? నిజంగానే ఆ 1,00,000 కోట్లు ఏదో ఇక్కడ నువ్వు మొదట నీకు ఇబ్బంది ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలి, ఈజీగా కన్స్ట్రక్ట్ అయ్యే ప్రాజెక్టులను తర్వాత సెకండ్ స్టెప్ లో తీసుకోవాలి. అది కాకుండా నీకు ఈజీగా ఏది మొదలు చేసి ఆడుకున్నాయని బయటకు వదిలేసిన పరిస్థితి ఉంటే ఇప్పుడు మరి కృష్ణా మీద నీళ్లు ఆంధ్రాకు పోకపోతే ఏడికి పోతాయండి? కిందికున్నది ఆంధ్రప్రదేశే. వాళ్ళకి కావాల్సినంత దోపిడీ, నీటి దోపిడీ జరుగుతుంది. గత ప్రభుత్వాలు సహకరించినాయి, ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వం సహకరించింది, మన కపర ప్రసాద్ గారు చెప్పినట్టుగా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం సహకరిస్తలేదని చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వం కూడా సహకరిస్తున్నట్టే కనపడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న బాధ్యత ఏంటంటే యుద్ధ ప్రాతిపదిక మీద కృష్ణా మీద ఉన్న ప్రతి ప్రాజెక్టును కంప్లీట్ చేసే పనిలో ఉండాలి. ఇప్పుడు అదంతా ఏంటంటే భూసేకరణే ప్రధాన సమస్య అనేది ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు టేకప్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, మరి ఈ భూసేకరణ ఎక్కడ కంప్లీట్ చేసింది లేదే. ఇప్పుడు చాలా ఉన్నాయి పెండింగ్ ప్రాజెక్టులు, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, ఇలా చెప్పుకుంటా పోతే 7 ప్రాజెక్టులు ఉన్నాయి, ఏది కంప్లీట్ లేదు. భూసేకరణే ప్రధాన సమస్య ప్రతి ప్రాజెక్టు కింద అనేది ప్రభుత్వం చెప్తుంది, అది వాస్తవం కూడా. మరి ఆ భూసేకరణ జరిగిందా గతంలో అంటే జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నదే కంప్లీట్ చేసుకోవడానికి కదా. ఆ బాధ్యత అందరికంటే ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం మీద భారీగా ఆ బాధ్యత ఉండే, కానీ దాన్ని బాగా నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, అందులో డౌటే లేదు. లేకపోతే ఇప్పటికే కంప్లీట్ అయిపోవాలండి కృష్ణా మీద. అంటే ఒకటి శ్రీనివాస్ గారు, మీరు అంటున్న లెక్క ప్రకారం ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వాలంటే వీళ్ళేమో 95% కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు కదా బీఆర్ఎస్. 95% ఎలా? అదే కదా, ఇప్పుడు 95% కంప్లీట్ అయ్యి ఉంటే ఈ ప్రభుత్వం రివ్యూలో ఇంకా 40,000 కోట్లు కావాలని ఎందుకు చెప్తుందండి? ఎంత కంప్లీట్ అయినట్టు? కాబట్టి నేను ఆ జోలికి పోవడం రాజకీయాలు కాదు నేను చెప్పాల్సింది. నేను అంటున్నది రాజకీయం కోసం కాదు, తెలంగాణ నీటి వసతి కోసం చెప్తున్నా, ప్రాజెక్టుల కంప్లీట్ కోసం చెప్తున్నా. రాజకీయాలు మాట్లాడాలని చాలా ఉంటాయి, వీళ్ళ అబద్ధాలు చెప్తారు, వాళ్ళ అబద్ధాలు చెప్తారు. ఇద్దరు చెప్పిన దానిలో నిజాలు లేవు, కానీ ప్రభుత్వం చేస్తున్న రివ్యూలో నిజం ఉంటది, అలా డౌట్ లేదు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తే పాలమూరుకి ఇంకా 40,000 కోట్లు కావాలనేది అబద్ధం కాదు కదా.
ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 35,000 కోట్లు ఖర్చు పెట్టిపోయినప్పుడు ఈ 40 + 35 ఇప్పటికిప్పుడు చేస్తే అది కూడా 40,000 కోట్లు. ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది నీకు టైం అన్నప్పుడు అది పోయి 50,000 కోట్లు కూడా దాటిపోతుంది. అంటే కాలయాపనతోటి వ్యయం పెరిగి తెలంగాణకు అనర్థం జరుగుతుందనే విషయాన్ని గత ప్రభుత్వం గుర్తించలేదు. సరే ఈ ప్రభుత్వం 2.5 years కాబోతుంది కాబట్టి వీళ్ళు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రం ఏం చేస్తుంది, ఇప్పుడు గోదావరి కృష్ణకు లింక్ ప్రాజెక్టులు అని చెప్తున్నది, ఇప్పుడు నల్లమల్ల సాగర్ అని ఒకటి చెప్తుంది, బనకచెర్ల అని ఒకటి చెప్తుంది. రేవంత్ ప్రభుత్వం ఎక్కడ దాని మీద ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు సిడబ్ల్యూసీలో ఒక సమావేశం జరిగింది, తెలంగాణ ఒప్పుకుందనేది ఇన్సైడ్ వార్తలు వస్తున్నాయి. మరి తెలంగాణకు అనర్థం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే పాలమూరుకు పర్మిషన్ ఏపీ ఒప్పుకుంటది, మిగతా ఏపీ ప్రాజెక్టులన్నిటికీ తెలంగాణ ఒప్పుకుంటుంది అనేది ఒక రహస్య అదేంటి అంగీకారం జరిగినట్టుగా బయటకు వస్తున్నది వార్త. మరి అలా నిజం ఉంటే మరి నష్టపోతాం మనం చాలా వరకు. మనకు ఎంత ఉన్నదంటే కృష్ణా మీద 299 TMC అలాట్మెంట్ ఉంది. మనం వాడగలుగుతున్నది ఎంత అంటే 100-150 లోపట్లే. మరి మిగతా 150 TMCలు వృధాగా పోతున్నాయి. కానీ మనం వాడుకుంటలేము, కింది వాడు ఖచ్చితంగా వాడుకుంటుంటాడు. మనము పెండింగ్ పెడుతూ దశాబ్దాలు గడిచిపోతున్నాయి కృష్ణా మీద, ఒక్కటి కంప్లీట్ లేదు. బుద్ధి ఉండాలి, మనం తెలంగాణ తెచ్చుకుంది ఆ నీళ్ల కోసమే అనేది గత ప్రభుత్వానికి ఉండాల్సింది. ఎందుకంటే కేసీఆర్ అంటాడు మామూలుగా కాదు కదా, తెలంగాణ సాధించిన ఒక ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఒక పేరుంది. నేనే తెచ్చినని చెప్పుకునే ధైర్యం ఆ పార్టీకి ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఒక్కటన్నా ఫుల్ఫిల్ అయినాదండి కాదే కదా. ఎక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంత అంటే అక్కడ లేని దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు తప్ప అక్కడ ఉన్న దగ్గర తెలంగాణ సస్యశ్యామలమైన దగ్గర పెట్టిన పరిస్థితులు లేవు. లేకపోతే ఇన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉండవు. ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒకటండి, మనం 299 వాడుతలేము, 150 వాడుతున్నాం. మిగతా ఎక్కడ పోతాయి? మనం వాడుతలేము, కిందికే పోతాయి. నీళ్లు ఎక్కడ ఆగాయండి? మనదేమో లిఫ్ట్ ప్రాంతం, వాళ్ళదేమో గ్రావిటీ ప్రాంతం. బుద్ధి జ్ఞానం మన ప్రభుత్వాలకు ఉండాలి, తెలంగాణ ప్రభుత్వాలకు ఉండాలి. ఎంత ఇమ్మీడియట్ గా కృష్ణా మీద ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తే అంత లాభం అనే జ్ఞానం గత ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలైనా ఉండాల్సింది. అది లేదు. అది లేకనే మనం ఇవాళ ఇబ్బంది పడుతున్నాం, కిందికి పోతున్నాయని చెప్తున్నావు, రోజు చెప్తున్నావు ఆంధ్రలో నిధులు దోసుకపోతాడు. ఎందుకు దోసుకపోతాడు? నువ్వు కడతనే లేవు. అయితే కట్టాల్సిన టైంలో కడతలేవు, కింద దోసుకపోతుందంటే ఎవడేం చేస్తాడు? కోతేటి పాడుకు తుమ్ములు ఏర్పడుతూనే ఉంటాయి. ఎందుకు ఏర్పడతాయి? మనం వాడతలేము, మనకున్న అలాట్మెంటే వాడతలేము, అదనంగా మనం కోరుతున్నాం, వాళ్ళు దోపిడీ చేసుకుంటాం. ఇది రాజకీయంగా పబ్లిసిటీ కోసం రాజకీయ పార్టీలు వాడుతున్నాయి తప్ప చిత్తశుద్ధితోటి కృష్ణా మీద మనం వాడాలి నీళ్లు పూర్తిగానే జ్ఞానం చిత్తశుద్ధి గత కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. మరి రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఇప్పుడు. ఎందుకంటే ఒక విషయం, రేవంత్ ప్రభుత్వానికి కూడా ఒక విషయం చెప్పాలి కదా. ఎందుకంటే పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటినీ పనులన్నీ అట్నే పండబెట్టి ఇంకోటి కొత్త ప్రాజెక్టు నారాయణపేట కొడంగల్ తీసుకోవద్దని మనం చెప్పడం లేదు. అసలు పాత పెండింగ్ కంప్లీట్ చేయలేదు, కొత్తది తీసుకుంటే అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? కేసీఆర్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పాలమూరు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అదేంది మన ఆ సొరంగం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఇన్నండి అన్ని పెండింగ్ 100 సంవత్సరాలు గడిచిపోతాదండి కృష్ణా మీద ప్రాజెక్టులకు పెండింగ్ కాలం. ఎంత అనర్థం అని కూడా. రాజకీయాలు వేరు, రాజకీయాలు మాట్లాడడం వేరు, తెలంగాణ సస్యశ్యామలం కావడం వేరు. రెండింటిని వేరుగా చూస్తే మనకు అర్థమవుతుంది. రాజకీయాల కోసం డిబేట్లు చేయాలంటే రోజులు గడుపుతాయి. అది కాదు ఇక్కడ నేను చెప్పేది. కృష్ణ అలా అంటాడు, బుద్ధి జ్ఞానం ఈ గత ప్రభుత్వానికి కోల్పోయింది. అది గోదావరి మీద ఇంట్రెస్ట్ పెట్టింది తప్ప కృష్ణా మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏదో పార్షల్ గా పెట్టింది తప్ప పూర్తిగా పెట్టలేదు. ఒకటి నిమిషం. రెండోది ఇక్కడ ఏంది, కృష్ణా మీద ఎంత ఐ థింక్ మీ ఆడియో ఇష్యూ ఉందండి, సడన్ గా ఆగిపోయింది. శ్రీనివాస్ గారు నేను మళ్ళీ వస్తాను. ఎస్ జితేందర్ గారు, ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా కూడా సరే 40 ఏళ్ల నుంచి ఇప్పుడు మీరు అంటున్నారు కదా పెండింగ్ బీఆర్ఎస్ పెండింగ్ లో పెట్టేసింది, అది కంప్లీట్ చేయలేదు, ఇప్పుడు కంప్లీట్ చేయడానికి ఇంత టైం పడుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఫస్ట్ శ్రీనివాస్ గారు అన్నట్లు 40 నుంచి 12 ఏళ్ల వరకు మీ టైంలో కూడా పెండింగ్ లో ఉన్నాయి కదా, మీరెందుకు అవి పెండింగ్ ఉన్నాయి, కంప్లీట్ చేయలేదు? మళ్ళీ ఇందాక ప్రసాద్ గారు కూడా ఒక కీలకమైన పాయింట్ అన్నారు. సరే కేసీఆర్ ఏదో ఒకటి కాళేశ్వరం అని ఏదో ఒకటి తీసుకొచ్చారు, ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయట్లేదు, తుమ్మిడిహెడ్డి అంటూ కూడా మళ్ళీ ఎందుకు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో వీటికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ముఖ్యంగా అండి, ఇప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిన దాని గురించి ఈ విభజన తెలంగాణ ఆంధ్ర అనే భావనలు, నీళ్లు నిధులు నియామకాలు అన్ని రకాలుగా ఉద్యోగాలు
ఈ రకంగా సమస్యలు ఉన్నాయనే ఈ ప్రాంతీయ వాదాలు వచ్చినాయి ఇక్కడ. అప్పుడు ఉన్నటువంటి ఎత్తిపోతల ద్వారా మరి తెలంగాణ చేసుకోవాల్సిన అవసరం ఉంటే గ్రావిటీ ద్వారా అయితే వాళ్ళకు వాటర్ అది. ఇప్పుడు కృష్ణా రివర్ ని ఇప్పుడు చెప్పినట్టుగా శ్రీనివాసులు గారు చెప్పినట్టుగా దాన్ని ఆయనకు అవకాశం ఉన్న దగ్గర చేయలేకపోయింది ఆయన. కాబట్టి పూర్తిగా ఏమైపోయిందంటే కృష్ణా రివర్ ని నిర్వీర్యం చేసిండు. ఇప్పుడు కృష్ణా రివర్ లో ఉన్నటువంటి మనకు దాదాపుగా 2060 టీఎంసీలు మనకు అప్పుడు ఉన్నటువంటి బచావత్ ట్రిబ్యునల్ లో 1969 చేస్తే ఆ రోజు మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 688, ఆంధ్రప్రదేశ్ 812 ఇస్తే ఆ గ్రావిటీ ద్వారా మనకున్నటువంటి పరివాహ ద్వారా తెలంగాణకు 512 టీఎంసీలు రావాలి. అదే ఆంధ్ర గ్రావిటీ ఉన్నటువంటి పరివాహక ప్రాంతం 299 టీఎంసీలు రావాల్సిన అవసరం ఉండే. కానీ ఈ రోజు మనం కేవలం 70 టీఎంసీలే తీసుకోగలుగుతున్నాం. కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి అఖండ ఆంధ్రప్రదేశ్ లో చేయలేని పరిస్థితి. ఎవరు ముఖ్యమంత్రులు అయినా కూడా ఆంధ్ర రాయలసీమకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కావడం వల్ల తెలంగాణ వెనుకబడిపోయింది ఈ నీళ్ల విషయంలో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా రివర్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది 3 డిస్టిక్లు, 12 కాన్స్టిట్యున్సీలు, 12 లక్షల ఎకరాల కోసం దాని పాలమూరు రంగారెడ్డిని ప్లాన్ చేసింది. దాన్ని ప్లాన్ చేసి జూరాల ద్వారా తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉండే. కానీ అక్కడి నుంచి తీసుకురాక ఇప్పుడు ఉన్నటువంటి శ్రీశైలం ద్వారా చేయడం వల్ల ఒక పెద్ద మిస్టేక్ చేసేసి ఎస్ఎల్బిసి అనేది ఆ ఉన్నటువంటి సొరంగాన్ని దాన్ని ముందే చూసుకుంటుంటే బాగుంటుండే. అది ప్రతిసారి కూలిపోవడం, మరి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు మరలించడం, ఈ రకంగా దాన్ని ఇబ్బంది పాలు చేసేసి ఇప్పుడు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని అక్కడ ఉన్నటువంటి దాన్ని సస్యశ్యామలం చేయకుండా దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే మీరు అంటున్నారు కదా జితేందర్ గారు, ఎస్ఎల్బిసిని వాళ్ళు పక్కన పెట్టేశారు అని చెప్పేసి ఊరికే కూలిపోవడం పక్కన పెట్టేశారు కదా అని. మరి మీరు స్టార్ట్ చేశారు కదా, ఎంతవరకు వచ్చింది ఎస్ఎల్బిసి? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు అన్ని విషయాలు అదే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద సమీక్ష చేస్తున్నారు. దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు మా వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాలలో ఏం డబ్బులు ఇవ్వలేదు అని. డబ్బులు ఇచ్చినామండి, పే చేసినాం. అక్కడ 23,000 కోట్ల పనులు ఎంతవరకు వచ్చాయి అనేది నా ప్రశ్న. ఎస్ఎల్బిసి పనులు ఎంతవరకు వచ్చాయి? వాళ్ళు ఆపేసిన పని మీరు స్టార్ట్ చేస్తారు కదా. అదే ఇప్పుడు అది ఇక్కడ ఏంటంటే అక్కడ సాంకేతిక రంగం అనేది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఏంటంటే మట్టి కూల్తా ఉంది. అక్కడ తీయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి దాన్ని అంతా పునఃపరిశీలిస్తున్నారు. అది ఎట్లా చేస్తే అదే పాయింట్ చెప్పింది కదా బీఆర్ఎస్ కూడా, అదే పాయింట్ చెప్పింది జితేందర్ గారు. అక్కడ ఊరికి మట్టి కూలిపోతుంది, అది కరెక్ట్ కాదని చెప్పేసి కదా వీళ్ళు స్టార్ట్ చేస్తుంది పాలమూరు రంగారెడ్డి. చేయాల్సినటువంటి ఇప్పుడు చూడండి, ప్రజాధనం అంతా ఎక్కడ ఇప్పుడు జూరాల నుంచి తీసుకురావాల్సిన నీళ్ళని శ్రీశైలం దగ్గర నుంచి ఎందుకు తీస్తున్నారు? అందులో శ్రీశైలంలో మొత్తం మీద డిస్ప్యూట్ అవుతుంది. మళ్ళీ ఆంధ్ర పాలకులు ఇబ్బందులు పెడతారు. మరి అక్కడ మన కోర్టులకు వెళ్తారు. ఇప్పుడు జూరాలలో అయితే ఎవరు అబ్జెక్షన్ చేయరు. అక్కడ నుంచి మనం ఎత్తిపోసుకుని ఉంటే అక్కడ ఉన్నటువంటి మన డ్యామ్స్ మనం కట్టుకుని ఉంటే అక్కడ నుంచి ఎత్తిపోసుకున్నట్టు ఈ సమస్యనే రాకపోతుండే. అది ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఎల్బిసిని తోడిండంటే అక్కడ దాంట్లో ధనం సంపాదించుకోవడానికి, కరప్షన్ చేయడానికి అవకాశం ఉంటుందని. ఒకటండి, ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన జితేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు అడుగుతారంట. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం జితేందర్ గారు, ఒక్క నిమిషం జితేందర్ గారు, మిమ్మల్ని మీ పాయింట్ కి కంటిన్యూషన్ ఉందంట. ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు ఏంటి మీ పాయింట్ ఏంటి? జితేందర్ గారికి ఎస్ఎల్బిసి ప్రపోజల్ పెట్టింది కేసీఆర్ గారా రాజశేఖర రెడ్డి గారా? రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు పెడితే మీరు కేసీఆర్ చేసిందని చెప్తున్నారు. ప్రపోజల్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడి నుంచి? శ్రీశైలం నుంచి తీసుకోవాలి. డిలే అయ్యిందని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలే అయ్యిందని చెప్పారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, డిలే అయ్యిందని చెప్పారు. ఒక్క నిమిషం కేసీఆర్ గారు ప్రపోజల్ పెట్టిండ్రు. శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకుంటున్నట్టు? శ్రీశైలం నుంచి తీసుకోవాల్సినటువంటి ప్రతిపాదన ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిమిషం జితేందర్ గారు, మీరు చెప్పిన పాయింట్లన్నీ కరెక్టే. జూరాల నుంచి వాటర్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మీరు పాయింట్ అన్నారు కదా, ఒకసారి క్లారిటీ తీసుకుందాం. స్వామి గారు, జూరాల నుంచి నీళ్ళు ఎందుకు తీసుకోలేదు? ఫస్ట్
జూరాల లభ్యం లేదు, ఆ నీటి లభ్యత లేదు, సరిపోదు, అక్కడ 99.66 టీఎంసీ మాత్రమే అవైలబుల్ ఉంది, అక్కడ సరిపోదు అని చెప్పేసి ఇక్కడ తీసుకోవడం అంటే ఇక్కడ నీటి లభ్యత ఉంది కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ మార్చడం జరిగింది తప్ప వారు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర చేసి నీళ్లు లేని కాడ ప్రాజెక్టు కట్టిన ఎన్నో కొన్ని నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే అది కాదు, అది కరెక్ట్ కాదు అని సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత రీడిజైన్ చేసి ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ప్రాజెక్టు కట్టాలని కొత్తగా మళ్ళీ నిర్ణయించింది. మన రాష్ట్రం కాబట్టి పాలమూరు రంగారెడ్డి గురించి డిస్కస్ చేస్తే ఎస్ఎల్బిసి పోతారు, ఎస్ఎల్బిసి డిస్కస్ చేస్తే పాలమూరు రంగారెడ్డి పోతారు. అంతకంటే ముందు శ్రీనివాస్ గారు ఒక పాయింట్ క్లియర్ గా అన్నారు. అసలు మీరు అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందుగానే మన తెలంగాణకు సంబంధించి ఒక 7-8 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. సరే, మీరు పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పక్కన పెట్టారు. మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులైనా కంప్లీట్ అయినాయా? అవి కూడా పెండింగ్ లోనే ఉన్నాయి కదా, వాళ్ళు అదే అంటున్నారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అక్కడ ఉన్నటువంటి నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, అవన్నీ పెండింగ్ లో ఉంటే, కల్వకుర్తి కావచ్చు, డిండి కావచ్చు, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ మేము కంప్లీట్ చేసి ఈ రోజు ఆ పాలమూరును సస్యశ్యామలంగా వలసల జిల్లా నుంచి అక్కడ స్టే చేసి అందరు రిటర్న్ బ్యాక్ వచ్చేటట్టుగా చేసినాం మేము. వీరు వాళ్ళు నిజంగా వారిద్దరి దగ్గర లెక్కలుంటే వీరిద్దరిని మహబూబ్ నగర్ జిల్లాలో 2014 ఎంత పంట పండింది, ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చేవారు, ఈ రోజు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చేవారు చెప్పమని, లేకపోతే నేను చెప్తా. కృష్ణా వాటర్ ని యూటిలైజ్ చేసుకోకుండా గోదావరి సైడ్ ఎందుకు వెళ్ళారని చెప్పేసి అడుగుతున్నారు. 2 ప్రాజెక్టులు మేము సైమల్టేనియస్ లో పోయినాం. 2015లో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను మేము ఓపెన్ చేయడం జరిగింది. దాని మీద అనేక అనుమతుల కోసం కేసులు వేస్తా ఉంటే ఇవన్నీ 2019 దాకా పోయిందని మేము చెప్పడం జరిగింది. రకరకాల కేసులు వేసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని ప్రాజెక్టు రీడిజైనింగ్ అని ఇవన్నీ కారణాలతోటి 2019 దాకా ప్రాజెక్టు డిలే అయింది. వీరు వారిద్దరు కలిసి మోడీ గారు 2014 ఎలక్షన్కి వచ్చి పాలమూరుకు జాతీయ హోదా ఇస్తాను కూడా చెప్పారు. దాని గురించి వీరు మాట్లాడరు. వీరిద్దరు వారేం మాట్లాడతారు, రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటేనే కనీసం ఎక్కడ దాకా ప్రాజెక్ట్ అయింది, ఎన్ని ప్యాకేజీలు ఉంది, ఏ ప్రాజెక్టు కంప్లీట్ అయింది, ఏ ప్రాజెక్టులకు పెండింగ్ ఉంది, ఇప్పుడు ఎందుకు పెండింగ్ ఉంది అనే విషయాలు ఇక్కడ అనలిస్ట్ తో పాటు ఎవరు కూడా సరిగ్గా కరెక్ట్ గా మాట్లాడకుండా వారు రాజకీయాలు అనుకుంటేనే రాజకీయాలు మాట్లాడరు. రోజా ఇంటికి పోయింది, మీరు ఆంధ్రకి రీల్ ఇచ్చారు, మీరు జగన్ తోటి అన్నం తిన్నారు, జగన్ తోటి ఫ్రెండ్షిప్ చేసినట్టారు. వీళ్ళు పోయితేనా జగన్ తోటి పొత్తులు ఉంటారు, ఇలా చంద్రబాబుతో ఉంటారు, రేపు చంద్రబాబుతో మళ్ళీ రేపు జగన్ తో కలుస్తారు, మరి ఇంకోరితో కలుస్తారు. వీరు ఎక్కడైనా కలవచ్చు, వీరు ఎవరితోనైనా ఉండొచ్చు. మేము అవి మాట్లాడాల్సుకోలే. ఏ ప్రాజెక్టు ఎక్కడ దాకా నీళ్ళు ఇచ్చారు, ఏ ప్రాజెక్టు ఎన్ని కంప్లీట్ అయింది, ఈ 3 ప్యాకేజ్ నెంబర్ 3 మాత్రమే పెండింగ్ ఉందన్నాం. వారి దగ్గర డీటెయిల్స్ ఉంటే చెప్పండి ఏ ప్రాజెక్ట్ ఆయన ఏమంటాడు, బీజేపీ మిత్రులు ఏమంటారు, 1,50,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటాడు. దాన్ని ఖర్చు పెట్టింది 94,000 కోట్లు. వారేమంటారు, అనలిస్ట్ ఏమంటారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు పాలమూరుకు అంటారు, అది కాళేశ్వరానికి అంటారు. దానికి ఖర్చు అయింది 94,000 కోట్లు. వాళ్ళు రికార్డులు సరి చూసుకోవాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి ఈ రోజు పాలమూరు సస్యశ్యామలం చేసినాం. దీన్ని కూడా మేము ఎప్పుడో తెల్లారొచ్చారు, అన్ని శ్వేతపత్రాలు గవర్నమెంట్ వచ్చిన తెల్లారే రివ్యూలు అన్నాడు, శ్వేతపత్రాలు రిలీజ్ అన్నాడు, మేము కమిటీలు అన్నాడు, సిబిఐ కేసులు అన్నాడు, అన్నాడు. ఏం చేసిండీ అన్ని రివ్యూలు కూడా అబద్ధమే. బయట ఆడ రివ్యూ చేసే లోపల బయటకు వచ్చి చెప్పేది వేరు. రివ్యూలు మంత్రులంతా కూడా బయటకు వచ్చి చెప్పేది అంతా శుద్ధ అబద్ధము. వారు నిజంగా ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో, ఎక్కడ ఏ ప్రాజెక్టు ఏ ప్యాకేజీలో ఏ ప్రాజెక్టులో ఏ ప్యాకేజీ పెండింగ్ ఉందో వారు చెప్పాల, ఎవరు కూడా చెప్పట్లే. ఏమంటే ముగ్గురు కూడా ఈ 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ ఇట్లా చేయాల్సిండే, మేము కేసీఆర్ మీరందరూ ఏం చేస్తారు కూడా, గవర్నమెంట్ మీకెందుకు వచ్చింది, మీరు కేసీఆర్, మరి గవర్నమెంట్ కి కేసీఆర్ ఉంటే కేసీఆర్ చేసేవాళ్ళు. వారిని అడగకుండా వీరిని అడగకుండా 70 సంవత్సరాలు పరిపాలించిన వీళ్ళని అడగకుండా, ఇప్పుడు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల గవర్నమెంట్ ముఖ్యమంత్రిని వాళ్ళ అడగకుండా కేసీఆర్ ఏం చేయాల్సిండని వీళ్ళంటారు. కేసీఆర్ ఆలోచించాల్సిందే. వారు కూడా మాట్లాడు బుద్ధి జ్ఞానం ఉండాలా, ఎనలిస్ట్ కూడా మాట్లాడతాడు. బుద్ధి జ్ఞానం ఉండాలా, బుద్ధి జ్ఞానం ఎనలిస్ట్ అంటాడు. బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి అన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సస్యశ్యామలం చేసినాం. ఇలా పంట ఇలా సమృద్ధిగా పంట పండిస్తే వాళ్ళిద్దరు చెప్పాలి, ముగ్గురు చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు సమాధానం చెప్పాలి, ముగ్గురు అన్న క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి. పంట పండిస్తే కొనలేని పరిస్థితులు ఉన్న ఆ స్థాయిలో పంట పండించడం. ఇలా నెంబర్ 1 రాష్ట్రంగా ఇలా పంట వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో తెలంగాణ ఉన్నది.
వారు కాదంటారా? ఎవరు ముగ్గురు ఎవరు కాదన్నారు? చెప్పండి. పంట ఉంది, పంట 2014 కరువులతో తిండికి తినలేని పరిస్థితి ఉన్నటువంటిది. ఈ రోజు మిగులు పంటగా ధాన్యం కొనలేని పరిస్థితులు గవర్నమెంట్ ఉందంటే రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ఇది మోడీ గారు చేసిన స్పీచ్ ఇస్తున్నాడు. అట్లా కాదు కదా, ఏ ప్రాజెక్ట్ ఎట్లా అయింది దాని గురించి జర్నలిస్ట్ అనే వాళ్ళని కరెక్ట్ చెప్పాలా? ఎందుకంటే వాళ్ళ సమాధానం లేదు. ఆగండి స్వామి గారు, ఆగండి. జితేందర్ గారు మీ సబ్మిషన్ ఏంటి? తొందరగా కంప్లీట్ చేయండి, నేను ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాలి. సోదరుడు చెప్తున్నాడు అంతా 10 సంవత్సరాలు చేసిన ప్రాజెక్టుల మీద పంట పండిందని. సోదర 29 లక్షల బోర్లు నడుస్తున్నాయి ఇక్కడ రాష్ట్రంలో. 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క ప్రాజెక్టు ద్వారా అప్పుడు కూడా ఉన్నాయి బోర్లు అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బోర్లు ఇప్పుడే అప్పుడు కూడా ఉన్నాయి బోర్లు. 40% ప్రాజెక్టులు తెచ్చుకో చేత కాలేనటువంటి అసమర్థుడు కేసీఆర్. మీరు అసమర్థ్ గారు, మీరు దొంగలు మోసం చేసుకుంటారు, రాష్ట్రం దోపిడీ చేస్తా ఉన్నారు, మీరు అంతా షో చేస్తున్నారు. ప్రజలకంటే అబద్ధాలు చెప్పి గవర్నమెంట్కి వచ్చారు. మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక 2 మంత్రులు ఉన్నారు. తీసుకురావాల్సింది 40-60% ప్రాజెక్టులు తెచ్చి కట్టుకోకుండా కేంద్రం ద్వారా నేనే కట్టినా అన్నట్టు పెద్దదానికి పోయి 8 లక్షల కోట్ల రూపాయల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రోజు మరి ఒక్కడైనా కనీసం జాతీయ ప్రాజెక్టు తెచ్చుకుండా అదే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బడాబాయి చోటబాయి మీరు ఎందుకు ఇప్పుడు మీరు పరిపాలిస్తున్నారు. వాళ్ళు 90% వాళ్ళు మీరు కుమ్మకాయ రాజ్యాంగం చేస్తున్నారు. వాళ్ళు మీరు కుమ్మకాయ అర్థమైతా ఉన్నది. వారిని మీరు పొగడాన్ని మిమ్మల్ని వారు పొగుడతారు. ఇంతే ఇక మీరు వారు మిమ్మల్ని పొగుడుకోండి అడుగుతారు ఇద్దరు కలిసి. ఉన్నటువంటి మోడీ గారి దగ్గర 10 సంవత్సరాల కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్ట్ ఎందుకు చేసుకోలేకపోయినాడు? ఎందుకు ఫండ్స్ తీసుకురాలేకపోయినాడు? కేసీఆర్ అబ్బా జాగీరా ఇదంతా కార్పొరేషన్ మంచిగా మాట్లాడండి. అబ్బా జాగిరికి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వచ్చింది జితేందర్ గారు, ఎందుకు జాతీయ ప్రాజెక్ట్? జితేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. జితేందర్ గారు, ప్రసాద్ గారు, సో ఏం చెప్తారు? ఇద్దరు వర్షన్స్ కూడా వింటున్నారు. అటు కాంగ్రెస్ ది విన్నారు అండ్ బీఆర్ఎస్ ది విన్నారు. సరే, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన మీకేమైనా బీజేపీకి ఏమైనా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా? కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా? కంప్లీట్ అవుతుందండి, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, ఒకవైపు ఏమో ఆర్థిక శాఖ మంత్రి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్రం దివాలా తీసింది, ఖజానాలో డబ్బులు లేవు, మేము ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మీరు కొద్దిగా అర్థం చేసుకోండి, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పి స్వయంగా ఆయన పత్రికల వారికి చెప్పిండు. ప్రధాన పరిస్థితి ఏందో మిగతా అన్ని వర్గాల వారిని సమావేశాలు పరుస్తూ ఆయన చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, తల తాకట్టు పెట్టైనా డబ్బులు తెస్తాం. మీ తలకంత విలువ ఉందని మేము అనుకోం రేవంత్ రెడ్డి. మీ తల తాకట్టు పెడితే లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మీ తలకంత విలువ లేదు. ఒకటి. రెండో మాట ఏమంటున్నామంటే, చిత్తశుద్ధి ఖచ్చితంగా ఉంటే ఏదైనా సాధ్యమైతే, అలా సాధ్యం కాదు అనేటువంటి మాట ఎక్కడ లేదు. ఒకటి. రెండో మాట ఏం చెప్తున్నానంటే, నేను రాజకీయాలు మాట్లాడలేదు. ఇందాక బీఆర్ఎస్ మిత్రుడు చెప్తా ఉన్నాడు రాజకీయాలు మాట్లాడుతున్నారు. రోజా గురించి మాట్లాడారు, జగన్ గురించి మాట్లాడారు, సబ్జెక్ట్ పాల గురించి మాట్లాడారు, కేసీఆర్ గురించి మాట్లాడారు. మీరు నేను చెప్తున్నా బ్రదర్, ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నేను ఆగిన కదా, మాట్లాడండి. నేనేం చెప్తున్నా, కేసీఆర్ గారు బేసిన్లు లేవు, బేసేజాలు లేవు అన్నటువంటి మాట వాస్తవం కాదా? రాయలసీమను పూర్తిగా సస్యశ్యామలం చేస్తా, రతనాల సీమ చేస్తా అన్నటువంటి మాట చేసుకోవచ్చు. మీరు జగన్ గారు రైతు భవన్కి వస్తే అలైబలై తీసుకొని ఆయనకు మంగళహారతులు ఇచ్చి లోపలికి ఆహ్వానించి, నీకు మొత్తం నేను సలహాదారునిగా ఉంటా అని చెప్పి మీరు అట్లా మాట్లాడదా? మీరు ట్రంప్ తో దోస్తారని చేసి రష్యాకు భయపడి సంతకాలు పెట్టి, రష్యాకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టారంటే నేను కూడా చెప్తావు. అన్ని వద్దు, మీరు అవన్నీ అనవసరం మాట్లాడతారు. పాలమూరు గురించి మాట్లాడమంటుంటే మీరు అన్ని కేసీఆర్ వ్యక్తిగతం గురించి మాట్లాడతారు. మీ ఇంటికి వస్తే నాకు ఛాయ్ ఇవ్వవా? మీ ఇంటికి వస్తే నాకు రానియవా? మీ ఇంటికి వస్తే మీరు నా ఇంటికి వస్తే వద్దంటున్నా? ఒకటి ప్రసాద్ గారు ఇరు రాష్ట్రాల సీఎంలు ఒక సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే రాష్ట్ర ప్రజలకు అది ప్రయోజనమే కానీ అందులో ఏం తప్పు లేదండి. ఒక నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ఆగండి స్వామి గారు. సో ప్రసాద్ గారు, ఒకటి, ఇరు రాష్ట్రాల సీఎంలు సమన్వయంతో పని చేసుకుని ముందుకు వెళ్తే అది 2 తెలుగు రాష్ట్రాలకి ప్లస్ పాయింటే గానీ అట్లా వెళ్ళడం అయితే తప్పు కాదు. బట్ ఇంకొకటి, ఒక్క నిమిషం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు జాతీయ ప్రాజెక్టుల తరహా ఈ ప్రాజెక్టులకు ఏమైనా కేంద్రం నుంచి సహాయం అందించే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే ఏం చేస్తారో అదొకటి చెప్పండి. రూపాయి కూడా ఇవ్వరాలు.
ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యన ఉండేటువంటి సంబంధాలు, వాళ్ళు చేసేటువంటి సంప్రదింపులు, వీటి ద్వారా కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నిబంధనల మేరకు ఏది రావాలో ఖచ్చితంగా వస్తుంది, అన్ని ఎక్కడ ఆగదు. కాకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రంతో సంప్రదింపులే లేవు. ఆ మోడీ ఈడి గాడైంది, ఈడి ఏంది, అమిత్ షా ఏంది, బ్రహ్మిత్ షా ఏంది, ఇట్లాంటి మాటలు మాట్లాడింది కదా. ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా సంప్రదింపులు చేస్తుందా? మరి ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా చేస్తుందా ప్రయత్నాలు? వాళ్ళని కాంగ్రెస్ వాడిని అడగండి. ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడతా ఉంది. నిధులు రావాల్సిన జాతీయ ప్రాజెక్టుల కింద, జాతీయ రహదారుల కింద వేల కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయి కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం అంకెత్తి వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది కదా. రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది కదా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండేటువంటి సంబంధాలు రాజకీయపరమైనటువంటి కావు. రాష్ట్రానికి మధ్య ఉండే సంబంధాలు కూడా రాజకీయపరమైనటువంటి కావు. నేను ఒప్పుకుంటా, జగన్ గారిని ఆహ్వానించడంలో తప్పలేదు, ఆయనకి ఈడ భోజనం పెట్టడంలో తప్పలేదు, నేనేం తప్పు పడతలేను. కానీ మన నీళ్లను దారదత్త చేయడానికి నేను తప్పు పడతా ఉన్నా. ఎవరు చేయలే, అది గురించి మీరు ఎక్కడ చేయలేదు చెప్పండి, ఎక్కడ చేసినా చెప్పండి ఒకటి మాట అంతే చెప్పండి. 599 టీఎంసీల నీళ్లను వదిలిపెట్టి 299 టీఎంసీల నీళ్ల కోసం సంతకం పెట్టడానికి నేను తప్పు పడుతున్నా. బేసిన్లు లేవు, బేసిజాలు లేవని, కృష్ణా జలాలు మొత్తం ఆంధ్రాకి తీసుకుపోయిన అభ్యంతరం లేదని చెప్పినటువంటి మాటలను నేను తప్పుపడతా ఉన్నా తప్ప. ఒకటైతే పాయింట్ క్లియర్ అండి. ఆ టైంలో కేసీఆర్ కూడా పాయింట్ అన్నాడు, కరెక్ట్ 50-50 రేషియోలో వెళ్తే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం రావడం ఇంపార్టెంట్, ఎంతో కొంత కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళాము, తర్వాత మళ్ళీ మాట్లాడుకొని అవి అన్ని 50-50 రేషియోలో తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నామని కేసీఆర్ కూడా అన్నాడు. అది సరే, ఆ విషయాలు పక్కన పెడదాం. వినండి, 299 టీఎంసీలకు సంతకం పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సవరించుకోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ప్రయత్నం చేయలేదు. ఓకే ఓకే, ఈ పాయింట్ కన్సిడర్ చేయొచ్చు, మీరు చెప్పిన ఈ పాయింట్ అయితే కన్సిడర్ చేయొచ్చు, కానీ స్టార్టింగ్ లో అయితే కాదు. ఆఫ్టర్ వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉండే, బట్ అది కాలేదు. ఎస్ సార్, నేను మళ్ళీ వస్తాను. ప్రసాద్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు, సో ఓవరాల్ గా మీరు చూస్తున్నారు కదా పాయింట్స్ అన్ని. ఒక నిమిషం జితేందర్ గారు, లాస్ట్ లో సమయం తక్కువ ఉంది. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మిగిలితే నేను మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత వస్తాను. శ్రీనివాస్ గారు, సో ఓవరాల్ ఏమనుకుంటున్నారు, అవుతుందా? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఈ లోపు కంప్లీట్ అవుతుందా ఏంటి, ఏమనుకోవచ్చు? మ్యూట్ లో ఉన్నట్టున్నారండి. యా చెప్పండి. బహుశా ముఖ్యమంత్రి గారు అదే జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధి కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ జిల్లా మీద కాస్త దృష్టి పెడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ముఖ్యమంత్రి గారు అక్కడ పోవడం, ఆ ప్రాజెక్టులను సందర్శించడం, రివ్యూలు చేయడం, ప్రపోజ్ చేయడం. కానీ డబ్బులదే సమస్య. ఎందుకంటే దాదాపు 1000 కోట్లు కావాల్సిందే. ఇప్పుడు అవన్నిటిని దీన్ని ముట్టుకున్నా కానీ 1000 కోట్లలో పోయేదే. కానీ మరి అప్పులు పుడతాయా లేదా ప్రభుత్వానికి? లేదంటే ఆల్రెడీ పాలమూరు మీద ఒక కార్పొరేషన్ పెట్టిండ్రు. ఆ కార్పొరేషన్ పేరు మీదనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం 30,000 కోట్లకు పైన అప్పులు తీసుకొచ్చింది. మరి ఈయన కూడా అదే కార్పొరేషన్ మీద మరిన్ని అప్పులు తెచ్చి ఆ పనులు ఏమన్నా చేయించగలుగుతాడా లేదా? అంటే ఇప్పుడు ఈయన అన్ని కొత్తగా ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నదండి. కేసీఆర్ హయాంలో ఆయన ఎజెండా ప్రకారం ఆయన ప్రాజెక్టులు చేపట్టిండు. ఇప్పుడు ఈయన ఎజెండా ప్రకారం ఈయన కొత్త చేపడుతున్న పరిస్థితి. పాతవి మాత్రం అట్నే పెండింగ్ ఉంటూ పోతున్నాయి. అది దురదృష్టకరం. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టుగా చేయలేదు బీఆర్ఎస్ అని కాదు, అవి పార్షియల్ గా జరిగిన పనులు తప్ప కంప్లీట్ గా జరిగింది లేదు ఒకటి కూడా. నేను ఎందుకు చెప్తున్నా ఆ విషయం, 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. అయితే మనకి ఇక్కడ సమస్య ఏంటంటే వాటర్ డిస్ప్యూట్ ఉన్నది మొత్తం కృష్ణా వాటర్ మీదనే, కృష్ణా నది మీదనే, మనకు గోదావరి మీద కాదు. గోదావరి మీద ఏ డిస్ప్యూట్ లేదు. పైకి మనం ఉన్నాం, కిందికి ఆంధ్రప్రదేశ్ ఉంది. నీకు 500 కిలోమీటర్ల పొడవున గోదావరి తెలంగాణలో పారుతుంది. అక్కడ సమస్య లేదు, నువ్వు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఇంకా 5 ఏళ్ళకు కూడా కట్టుకోవచ్చు, సమస్య లేదు. సమస్యలు ఉన్నాయల్లా కృష్ణా నది మీదనే. కాబట్టి అక్కడ టేకప్ చేయాల్సి ఉండే కేసీఆర్ అని నేను చెప్పిన. ఆయన రాజకీయ కోణంలో చూస్తున్నట్టుంది, నేనేమో తెలంగాణ కోణంలో చెప్తున్నా. ఏ విషయమైనా తెలంగాణ కోణంలో మీరు వినండి ఏం చెప్తున్నా. 2015లో పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ 2015లో ప్రారంభించారు. మీరు మాట్లాడతారు ఉత్తమ ముచ్చట్లేదు కదా, సోది ముచ్చట్లండి. చెప్తావు సోది ముచ్చట్లు చెప్తావండి. పాలమూరు అంటే కేసీఆర్ ప్రేమలు అంటావు, రేవంత్ రెడ్డి కంటే ప్రేమ ఉందట. నువ్వు మాట్లాడేదా?
నువ్వు మాట్లాడదా? స్వామి ఆగమయ్యా, నువ్వు అరే ఆగు బాబు. ఒక్క నిమిషం చెప్పండి సార్, చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఎవరినో బ్లేమ్ చేయడానికి కాదు, ఆయన ఏదో రాజకీయ కోణంలో తీసుకొని మాట్లాడుతున్నారు. స్వామి గారు సమయం ఒకటి మనం వాస్తవాల గురించి మాట్లాడుతున్నాం తప్ప రాజకీయాలు మనకు అవసరం లేదు తెలంగాణ కదా. నేనేమంటున్నా అంటే 10 ఏళ్లలో చాలా వర్కులు కృష్ణా మీద జరిగేది ఉండే అని చెప్తున్నా. దాంట్లో తప్పేముంది? నువ్వు టేకప్ చేసి ఇమ్మీడియట్ గా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మనం గోదావరి మీద చేపట్టడం వల్ల దృష్టి అక్కడ ఎక్కువ పోయింది. ఫస్ట్ టర్మ్ మొత్తం అంటే పోయింది కదండి. సెకండ్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్లనే పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండు కేసీఆర్, చాలా మంది గుర్తుందో లేదో. అది ఎప్పుడు మళ్ళా రీస్టార్ట్ చేసి వర్కులు స్టార్ట్ చేసిండ్రంటే సెకండ్ టర్మ్ లో స్టార్ట్ అయ్యింది. సెకండ్ టర్మ్ లో స్టార్ట్ అయినా కానీ సెకండ్ టర్మ్ లోనైనా కంప్లీట్ కాగలిగిన అంటే కాలేదు. అంటే నేను అనేది ఏంటంటే కాలయాపన తోటి అనర్థం జరిగింది. కృష్ణా మీద ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, 3 రకాల ప్రభుత్వాలు వచ్చినాయండి. ఉమ్మడి రాష్ట్రంలో 2, ఒకటి కాంగ్రెస్, ఒకటి టీడీపీ. తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. అంటే 5 ప్రభుత్వాల హయాంలో 5 దశాబ్దాల ప్రాజెక్టు ఒక్కటి కూడా కంప్లీట్ కాకపోవడానికి సిగ్గుపడాలి మనం. నేను అని చెప్తున్నా. కేసీఆర్ కోసమో, రేవంత్ కోసమో, ఇంకోని కోసమో కాదు నేను చెప్తున్నది. అసలు ఏమైంది తెలంగాణ అనేది? నీకు 5 దశాబ్దాల కాలంలో 5 రకాల ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులు ఒక్కటి కంప్లీట్ కాలేదు. ఇప్పుడు 5వ ప్రభుత్వం కూడా రివ్యూకు పోయింది. ముఖ్యమంత్రి గారు పోయి హెలికాప్టర్ వేసుకొని చూస్తున్నాడు. అందుకు సిగ్గుపడాలంటూ నేను చెయ్యండి, ప్రభుత్వం చేయాల్సిందే. 2.5 సంవత్సరాలు లేట్ అయినా ముందైనా చేయక తప్పదు. విడిలేదు కదా, దిక్కులేదు మనకు. ఏదో ఒకటి చేయాల్సిన పనే కాదని నేను చెప్పడం లేదు. కానీ ఉన్న వాటిని అయినా కానీ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా? ఎందుకంటే ప్రభుత్వం ఏమో ఆర్థికంగా దివాలా తీసి ఉన్నది. వాస్తవం దివాలా ఎందుకు తీసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, గత ప్రభుత్వం చేసిపోయిన నిర్వాహకం వల్ల ఇట్లా దివాలా తీసింది కదా అని వాళ్ళు చెప్తారు. రాజకీయాలు కాదు నేను చెప్పేది. ఇక్కడ ఏంటి, కన్స్ట్రక్టివ్ గా గ్రౌండ్ లో వర్క్ జరిగే పరిస్థితులలో రేవంత్ ప్రభుత్వం ఉందా లేదా అనేది ఇక్కడ మన క్రైటీరియా. రివ్యూ జరుగుతాయండి. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ యాత్రకు పోయిండు. వాస్తవమే 10 లక్షలు ఖర్చు అవుతాయి, కానీ పని ఏం జరుగుతుంది అనేది ముఖ్యం కదా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇరిగేషన్ పాలమూరు ప్రాజెక్టుల మీద ఏదైతే పెండింగ్ ఉండేనో వాటిని మేము సీరియస్ గానే చూస్తున్నాము అని రేవంత్ ప్రభుత్వం చెప్పడానికి అక్కడ యాత్ర చేసింది. నిజమే, కానీ పనులు జరుగుతాయా అదే ఇంట్రెస్ట్ తోటి, అదే స్పీడప్ తోటి, అదే యుద్ధ ప్రాతిపదిక మీద జరిగితే సంతోషం, అందరం ఆహ్వానించాలి. జరుగుతాయా లేదా అనేది సమస్య ఇక్కడ. ఎందుకంటే దానికి సమాధానం చెప్తారు జితేందర్ గారు. ఒక్కటి మేడం లాస్ట్ చివరిలో చెప్తున్నా. అప్పులు జరిగినా పర్వాలేదు, అప్పులు తెచ్చినా పర్వాలేదు, కానీ ఆ ప్రాజెక్టులు మాత్రం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయాలి. చేయకపోతే మాత్రం తెలంగాణకు మరింత అనర్థం. తొందరగా 30 సెకండ్స్ చెప్పండి జితేందర్ గారు. ఒకటండి, ఇప్పుడు సోదరు చెప్పినాడు ఆ 2 రాష్ట్రాల సీఎంలను తీసుకురావద్దంటే, ఆ రోజు జగన్ కేసీఆర్ గారి ఇంటికి వచ్చినప్పుడు 12 గేట్లు ఏమి ఉన్నాయండి పోతిరెడ్డిపాడుపై. ఈ కేసీఆర్ ఇంటికి పిలిచి భోజనం పెట్టిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 12 గేట్లు పెట్టిండు ఆయన. దాదాపుగా రోజు సంకమేశ్వరం ద్వారా 2 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు ద్వారా 8 టీఎంసీలు, రోజుకు ఒక 10 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి 300 టీఎంసీలు నెలకు తీసుకుపోతున్నాడు. ఇన్ని ప్రాజెక్టులు పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్బిసి కట్టినా కూడా రేపు నేటి యుద్ధాల కేసీఆర్ నిర్వాహానికి అక్కడ సరిగా గొడవలు అయితే చూడండి. స్వామి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఈ రోజు బనకచెర్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు సహకరిస్తూ సంతకం పెట్టి రావడం జరిగింది. మేము చెప్తా ఉన్నాను, 1956 నుంచి 2004 దాకా 36 లక్షల ఎకరాలు మాత్రమే ఉండే అందుబాటులో. 2004 నుంచి 2014 దాకా 6.4 లక్షల ఎకరాలకు వస్తే కేవలం బీఆర్ఎస్ సాయంలో 48.71 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడం జరిగింది. 44 లక్షల టన్నుల పంట దిగుబడి ఉంటే రాష్ట్రం వచ్చే నాటికి ఇలా మేము దిగిపోయే నాటికి 1.6 కోట్ల టన్నుల దాకా మేము ప్రొడక్షన్ చేయగలిగినాం. అంటే రాష్ట్రాన్ని మేము అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం. కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాల 1 నెల కంప్లీట్ చేసి నీరు ఇచ్చేసి ఇవన్నీ సాధ్యం చేసాం. కాంగ్రెస్ పెండింగ్ నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా మేము కంప్లీట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం. ఒక్క పాలమూరు కొంచెం ఆగిపోయింది, అది మేము వచ్చి ఉంటే కంప్లీట్ చేసేవాళ్ళం. వల్ల కాకపోయినా
రేపు మేము వచ్చాక కంప్లీట్ చేస్తాం. రేపు మేము వచ్చేది కంప్లీట్ చేస్తాం. ప్రసాద్ గారు చెప్పండి, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. 10 seconds ఉంది, మీ పాయింట్ చెప్పండి. పాలనలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. చెప్పేటువంటి లెక్కలు తప్పు. కాళేశ్వరం కూడా కంప్లీట్ కాలేదు. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల టూర్ లో భాగంగానే ఆయన ప్రతి ప్రాజెక్ట్ గురించి అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్వయంగా అటు మంత్రులతో కానీ అధికారులతో కానీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటంటే కూడా నీళ్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నీళ్ల పైన ప్రభుత్వాలు కసరత్తు చేసి పూర్తి స్థాయిలో నీళ్లు అందించడమే కావాలి. ఏదేమైనప్పటికీ సరే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయినా ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తాడా లేదా, భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది మాత్రం చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.